హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియోలో అటుకుల్ని ఎలా తాలింపు పెట్టుకోవాలనేది చూపిస్తున్నాను. చాలా ఈజీగా తాలింపు పెట్టుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటాయి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. ఎంతో రుచికరమైనటువంటి అటుకులని ఏ విధంగా తాలింపు పెట్టుకోవాలనేది చూపిస్తున్నాను. చూసేద్దాం రండి. ముందుగా ఒక బేషన్ గిన్నె తీసుకోవాలి. అందులోకి నేనైతే ఒక హాఫ్ కేజీ అటుకులను యాడ్ చేస్తున్నాను. హాఫ్ కేజీ అటుకుల్ని మాత్రమే నేను ఈరోజు తాలింపు పెడుతున్నాను. ఈ విధంగా ఒక బేషన్ గిన్నెలోకి హాఫ్ కేజీ అటుకులని తీసుకుంటున్నాను. ఇలా పక్కకు పెట్టేసుకోవాలి. ఇప్పుడు తాలింపు కావలసిన సామాన్లు చూపిస్తున్నానండి. తాలింపు పెట్టడానికి ముందుగా పోసు గింజలు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, కరివేపాకు, పల్లీలు వీటన్నిటిని సిద్ధం చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద కడాయి పెట్టుకోవాలి. ఎప్పుడైనా సరే ఇలా ఫ్రై చేసేటప్పుడు ఏవైనా కొద్దిగా బిగ్ సైజ్ కడాయిని వాడాలండి. మనకి కలిపేటప్పుడు చేసేటప్పుడు చాలా ఈజీగా అనిపిస్తుంటుంది. ఇప్పుడు కొంచెం కడాయి వేడెక్కిన తర్వాత అందులోకి ఆయిల్ యాడ్ చేసుకోవాలి. నూనె పావులు ఉంటాయి కదండి మన దగ్గర. ఇప్పుడు నేను వేస్తున్న వీడియోలో చూపిస్తున్నటువంటి నూనె పావు ఉంది కదా, అలాంటి పావులు బిగ్ సైజు ఉంటే ఒక 4 వేసుకుంటే సరిపోతుంది. దాంతో స్మాల్ సైజు ఉంటే 5 to 6 వేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా సరిపడా ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇక్కడ మనం అటుకులు తీసి పెట్టుకున్నాం కదా, ఆ నూనె వేడెక్కేలోపు ఈ అటుకులలో రుచికి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. సాల్ట్ని ముందే అటుకుల్లో కలిపి పెట్టేసుకోవాలండి. నేనైతే ఇక్కడ 1.5 స్పూన్ సాల్ట్ యాడ్ చేశాను. యాడ్ చేసి కలుపుతున్నాను. అటుకుల్ని ఇలా మిక్స్ చేసేసుకోవాలి. మంచిగా ముందే మిక్స్ చేసి పెట్టేసుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా మనకు చాలా ఈజీగా ఉంటుందండి. ఈలోపు స్టవ్ మీద నూనె వేడెక్కింది. అందులోకి పోసు గింజలు వేసుకోవాలి. ముందుగా మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోవాలి. నెక్స్ట్ పోసు గింజలు వేగిన తర్వాత అందులోకి పల్లీలని యాడ్ చేసుకోవాలి. పల్లీలని చక్కగా వేయించుకోవాలి. 1 గంట తీసుకొని మంచిగా కలుపుకోవాలి. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి చేసుకోవాలి. ఈ విధంగా మంచిగా చక్కగా కలుపుకోవాలి. ఎప్పుడైనా మనము పోస్ట్ చేసేటప్పుడు ఆయిల్ తోటి చేసేటప్పుడు ఏవైనా మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి చేసుకోవాలండి. కొంచెం వేగిన తర్వాత పల్లీలు, అందులోకి ఎండుమిర్చిని యాడ్ చేసుకోవాలి. ఈ ఎండుమిర్చిని కూడా దూరగా వేయించుకోవాలి. మరీ నల్లగా మాడిపోయేలాగా కాకుండా దూరగా వేయించుకోవాలి. కొంచెం వేగిన తర్వాత అందులోకి పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవాలి. పచ్చిమిరపకాయలను ఇలా స్లైసెస్ లాగా కట్ చేసుకున్నాను ముందే. వాటిని వేసేసుకొని ఇలా మిక్స్ చేసుకోవాలి. ఎప్పుడైనా సరే పచ్చిమిర్చిని వేసేటప్పుడు కొంచెం స్టవ్కి మనకి గ్యాప్ ఉండేటట్టుగా చూసుకొని వేయాలండి. పచ్చిమిర్చి, కరివేపాకు వేసేటప్పుడు, ఎందుకంటే అవి చిల్లి మీదొచ్చి పడుతుంటాయి అన్నమాట, చిందుతుంటాయి వేయగానే. సో కొంచెం కేర్ఫుల్గా ఉండాలి పచ్చిమిర్చి, కరివేపాకు ఇలాంటివి వేసేటప్పుడు. ఇవి కొంచెం వేగిన తర్వాత అందులోకి 1 టేబుల్ స్పూన్ ఆఫ్ పసుపుని యాడ్ చేసుకోవాలి. ఇంకా కొంచెం కలర్ కావాలనుకుంటే ఇంకొంచెం ఎక్కువ కూడా యాడ్ చేసుకోవచ్చు. నాకైతే ఇక్కడ 1 స్పూన్ సరిపోతుంది అనిపించింది, అందుకే 1 స్పూన్ యాడ్ చేశాను పసుపు. ఈ విధంగా లైట్గా వేయించుకున్న తర్వాత స్టవ్ని ఆఫ్ చేసేసుకొని కొంచెం ఈ నూనెని చల్లబడనివ్వాలి. కొంచెం చల్లగైన తర్వాత మనం ముందుగా తీసి పెట్టుకున్న అటుకులని ఈ కడాయిలో వేసుకొని చక్కగా ఆ పోస్ట్ చేసిన ఆయిల్ అవన్నీ కూడా మంచిగా కలిసేలాగా కలిపేసుకోవాలి. ఈ విధంగా ఇలా ఎంతో ఈజీగా చేసుకోవచ్చు. చాలా టేస్టీగా కూడా ఉంటాయి. ఈ విధంగా చక్కగా కలిపేసుకోవాలి. అంతే, ఎంతో రుచికరమైనటువంటి హెల్దీ స్నాక్ అనేది రెడీ అయిపోయింది. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఎవ్రీడే వాళ్ళు స్కూల్స్కి స్నాక్స్ లాగా కూడా క్యారీ చేయొచ్చు. ఇంతే ఫ్రెండ్స్,
నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టండి, కుదిరితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో మై డియర్ ఫ్రెండ్స్. విల్ మీట్ ఇన్ అనదర్ వీడియో అగైన్. బాయ్ బాయ్.